నమస్కారం. నా పేరు నగేష్. మాది మైదమ్మండ గ్రామం, జిల్లా జిల్లా పెద్దపల్లి, మంత్రిపురం మండలం. నా తెలంగాణ స్టేట్ నుండి మాట్లాడుతున్నా. నేనున్న పరిస్థితిలో ఇప్పుడు నేను ఒక పేషెంట్, అంటే ఒక పారాలసిస్ పేషెంట్. నా ఆరోగ్యం బాగాలేక ఇప్పుడు నాకు తెలిసి నాకు అనుకూలంగా గవర్నమెంట్ మట్టుకు పెన్షన్ లేకపోతే నా పరిస్థితి ఘోరంగా నా జీవితం అది గడుస్తుంది. దీన్ని బట్టి నా జీవనం మంచిగా ఉన్నది. ఎందుకంటే మెడిసిన్ ప్రతి విషయంలో నాకు హెల్ప్ అంటే గవర్నమెంట్ పెన్షనే. ఈ రోజు మళ్ళా గవర్నమెంట్ పెన్షన్ పెంచుతుంది అంటే ఇంకా సంతోషం. అవును, ఇప్పటికే మీకు పెన్షన్ వస్తుంది, 4,000 వస్తుంది. 4,000 వస్తుంది కదా. 4,000 వస్తుంది, మళ్ళీ ప్లస్ వికలాంగులు 4,000 అంటారు కదా. ఇప్పుడు వచ్చేటోళ్ళకి 2,000 రూపాయలు 4,000 వస్తాయి. ఓకే, ఈ 4,000 అదే 6,000 రూపాయలు పెన్షన్ అని ఇస్తున్నారు. అవునా, వికలాంగులకు. అంటే ఇవి ఇచ్చిర్రు అనుకో, ఇవి ఎప్పటి లోపు మీకు అంటే ఇప్పటికే 4,000 అవును. ఫస్ట్ కాన్సర్ అంటే మీకు ఫస్ట్ పెన్షన్ నుంచి ఎవరు ఇచ్చారు? కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం కాకముందు మనకు అంటే పెన్షన్ అనే స్కీమ్ అనేది స్టార్ట్ చేసింది ఎవరు? స్టార్టింగ్ కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ఆర్ కదా. వైఎస్ఆర్ ఆయన పేరు ఉండే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినప్పుడు 500 నుంచి పెన్షన్ స్టార్ట్ అయింది. అది రోజు రోజు అట్లా గవర్నమెంట్ 4,000 వచ్చింది. మా సరుకులు ఖర్చులను బట్టి 4,000 ఇప్పుడు మట్టుకు నా దవాఖానా ఖర్చులు ప్లస్ నా జీవనం అయితే ఇప్పటి వరకు గడుస్తుంది. ఇంకా పెంచితే ఇంకా బాగుంటుందని చెప్పి మా ఉద్దేశం. గవర్నమెంట్ ఎప్పుడెప్పుడు పెంచుతామని ఆశగా ఎదురు చూస్తున్నాం. పెంచితే ఇప్పటికి ఆ ప్రభుత్వం అనేది ఆల్రెడీ 4,000 రూపాయలు అనేది ఇస్తాను కదా. 4,000 రూపాయలు అనేది ప్రతి నెల ఎప్పుడు పడుతుంది? ప్రతి నెల 10 నుండి 10 తారీఖు పడేటి, కానీ ఇప్పుడు లాస్ట్ ఎండింగ్ అంటే నెల ఆఖరి వరకు కన్నా పడుతుంది. అంటే మనకు అప్పటిక అంటే కొంతమంది అన్నారు అదే ఇప్పుడు నెల కాకుండా ముందు మళ్ళీ నెలల తర్వాత కొన్ని నెలల తర్వాత పడతాయి కదా. లేదు, మధ్యలో ఒక నెల 2 నెలలు మిస్ అయినా కానీ ఆ తర్వాత మటుకు 30 తారీఖు లోపు ఖచ్చితంగా పడతాను. పోయిన నెల డబ్బులు పడతాయి కదా, ఇట్లా ఈ నెల డబ్బులు పడ్డాయి కదా. అవును. ఎప్పుడు పడ్డాయి ఈ నెల డబ్బులు? ఈ నెల ఇంకా పడేది ఇంకా పడ్డాయి అంటారు కదా. పోయిన నెల పడ్డాయి. పోయిన నెల అదే జూన్, ఇది ఇది ఆగస్ట్ కదా. ఆగస్ట్ డబ్బులు అనేవి పడ్డాయి. ఈ ఆగస్ట్ మళ్ళా సెప్టెంబర్ పడతాయి. లేదు, ఇలా ఇప్పుడు నెలాఖరులో పడతాయి. మళ్ళా 30 తారీఖు పడతాయి. అవును, అంతే. మంచిగా ఇస్తారు ఇప్పటికైతే. ఓకే. అవును. మళ్ళా ఇంకేమైనా మాట్లాడాలనుకుంటారా? మీకు తెలిసినవి అంటే ఇప్పుడు మీ లైఫ్ అనేది ఎట్లా కొనసాగిస్తారు మీకు? అలాగే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎంతో ఆదుకుంటాను కదా. అవును, చాలా. మనకు గవర్నమెంట్ లేకపోతే మనం ఏమైపోదు. ఈ పెన్షన్ లేకపోతే అనాథ పరిస్థితి. ఎందుకంటే భిక్ష ఎత్తుకునే పరిస్థితికి వస్తుండే ఈ రోజు. ఎందుకంటే మాకు ఎందుకంటే మేము ఆస్తి పరులం కాదు, ఏం ఉన్నోళ్ళం కాదు. మాకు పైసా కూడా మా అమ్మ తాతలు ముత్తాతలు సంపాదించిన డబ్బు కూడా ఈ రోజు పెన్షన్ ఉన్నది కాబట్టి నా జీవనం ఉన్నది. అంతే కదా. ఎంతో అంత 4,000 రూపాయలు ఇప్పుడు మన ఎంతో ఈ బియ్యానికో లేకపోతే సరుకులకో. అవును. మళ్ళీ ఈ రోజు నా సపోర్ట్, దీనికి సపోర్ట్ గా సన్న బియ్యం వస్తాను. అవును, అది కూడా మంచిగా ఇస్తాను కదా వాస్తవానికి. మంచిగా ఇస్తాను. మరి అందరూ బయట వేరేలా నెగిటివ్ గా మాట్లాడతారు కదా. ఈ అందరి విషయం మాకు తెలియదు, కానీ నా మటుకు నా నిజాయితీ. అవును, మంచి. మన పాతకాలంలో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లున్నది, ఈ రోజుల్లో ఎట్లున్నది? పర్వాలేదు, బాగున్నాయి. ఇప్పుడు కొంచెం ఓకే. అవును, గవర్నమెంట్ సైడ్ అయితే ఓకే. మరి ప్రజలు కూడా లాభం చేస్తాడు కదా, నష్టం అయితే ఏం జరుగుతలేదు. ఇప్పుడు ఎక్కడ ఏం తింటారు ఏం పోతుంది ముఖ్యం కాదు. మాకు మట్టుకు ఓకే, పెంచుతానే పెంచలేదు అంతే తప్ప పెంచితే ఇంకా ఇంకా చాలా సంతోషం. పెంచుతా అంటాను కదా, పెంచుతా అంటాను. ఈ నెల అని అంటాను. ఇక అది అమలు ఇచ్చినప్పటికీ అది వేరు, కానీ అంతే కదా. అమలు అయితే ఇంకా వేరేలా ఉంటది. అవును. ఇంకా మన అంటారుగా మీరు ఎక్కడైనా కూడా ఇంకా 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలల్లో ఆల్మోస్ట్
అన్నీ నెరవేర్చుకుంటూ వస్తారు కదా. అవును, ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ప్రవేశపెట్టారు ఆల్రెడీ. కరెంట్ బిల్లు 0 బిల్ చేసిండు. అవును. జ్యోతి అదేంటి పెన్షన్ పెంపుకు ఆల్రెడీ బడ్జెట్ పక్కకు పెట్టిరు. పెట్టిండు. ఎంత అంటే 8,000 కోట్లు పెట్టిరు. 18,000 కోట్లు మన రవి బాబాయ్ పెట్టిండు వాట్సాప్ గ్రూప్ లో. మన గ్రామ పంచాయతీ ఉంటది కదా, ఆ గ్రామ పంచాయతీలనే పెట్టంగానే చూసిన. నిజంగా పెట్టిరు. పెంచితే సంతోషం మనకి ఎన్నటికైనా. అంతేనా? అంతే. ఇంకా ఇంకేమైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఇప్పటి వరకు అయితే గవర్నమెంట్ ఓకే అనిపిస్తుంది. గవర్నమెంట్ ఓకే. ఇంకా మీకు అనుభవాలు, మీ యొక్క జీవితం అనేది పోతంటే అంటే కష్టకాలాలు ఏమైనా ఎదుర్కొన్నాయి ఇలాంటివి అనుభవించే? పెన్షన్ లేకపోతే నా జీవితం ఘోరంగా. నాకు పెన్షన్ లేక నేను, ఎందుకంటే ఆల్రెడీ సర్జరీ అయి నాకు బ్రెయిన్ సర్జరీ అయింది. బ్రెయిన్ సర్జరీ అయిన తర్వాత నాకు పెరాలసిస్ వస్తే, ఆ తర్వాత నాకు డబ్బు పెన్షన్ లేనప్పుడు నా సిచ్యువేషన్ ఘోరంగా ఉండే. ఎప్పుడు పెన్షన్ స్టార్ట్ అయిందో అప్పుడు ట్రీట్మెంట్ కంటిన్యూ నడుతుంది. ఇక కష్టపడుకునే నా బతుకు నేను నా బుక్ తినుకుంటా సంతోషంగా ఉండగలను. ఏ టెన్షన్ లేకుండా. మంచోళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు మంచోళ్ళు ఉన్నారు, ఇప్పుడు మొత్తానికి లేని ఉంటారు కదా. ప్లస్ మనలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారు అంటే మంచి మంచి రాజకీయ నాయకులు వాళ్ళు ఇల్లు ఉంటారు కదా, వాళ్ళు కూడా 2-3 సార్లు అంటే ఇట్లా అప్లికేషన్లు అదే ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొని పెన్షన్ ఇట్లా తీసుకుంటారు కదా. మరి అది కూడా ఒకసారి గవర్నమెంట్ అనేది ఒకసారి చెక్ చేయాలి. అది గవర్నమెంట్ గుర్తించాలి. అట్లాంటి వాళ్ళని పక్కకు పెట్టాలి. ఎవరు కనుక నిజాయితీగా ఎవరున్నారో, ఎవరు ఏం లేని వాళ్ళు, గరీబ్ వాళ్ళు, ప్లస్ ఎవరికి వర్తించో వాళ్ళకే ఈ పథకాలు అమలు అయితేనే బాగుంటది. అవును కదా. ఉన్నోళ్ళకు పెట్టి లేని వాళ్ళను పర్సన్ చేయకంటే సరిగ్గా గుర్తించాలి గవర్నమెంట్. ఈ వికలాంగులు కూడా వికలాంగుల పెన్షన్ దేవుడు ఈ చాలా చాలా ఉన్నాయి. ఆ సింగరేణి వర్కర్స్ కూడా సింగరేణి పెన్షన్ తినుకుంటా ఇటు సకలంగా ఇటు కూడా పెన్షన్ తినుడు. అట్లాంటివి కొంచెం గుర్తిస్తే ఇంకా అది దొరకబట్టే వాళ్ళని పక్క పెడితే గవర్నమెంట్ కూడా హెల్ప్ ఉంటుంది. మా అట్లాంటి వాళ్ళు కూడా టైంకు పెన్షన్ మంచిగా వస్తుందని ఆశ. అయితే ఇంకా ఇంద్రమ్మ ఇల్లు అంటారు కదా, అందులో ఇప్పుడు అంటే నేమ్ అనేది మీద వచ్చిందా లిస్ట్ లా? రాలే. అంటే లిస్ట్ లా అంటే అది ఇస్తా అన్నాడు కదా, ఆల్రెడీ అమలు అవుతానే కదా అందరూ. కానీ కాకపోతే ఇప్పుడు మా పేర్ల మీద ఇల్లు కూడా లేదు, కానీ ఇంతవరకు ఏం లిస్ట్ ఏం అవడం కదా. లిస్ట్ వచ్చినప్పుడు అది మనకు ఇంద్రమ్మ సాంక్షన్ అయినప్పుడు ఈ రోజు మనకు మా పేరు మీద భూమి లేదు కాబట్టి మరి చూపెడతారా, ఇస్తారా, ఇయ్యరా జరుగుతుంది. చెప్పినాం కానీ అది లోకల్ టీమ్ గవర్నమెంట్ ఎందుకంటే లంచం పెట్టోళ్ళం కాదు, లంచం మీరు పెట్టోళ్ళం కాదు కాబట్టి ఇక వాళ్ళ అభిప్రాయం నిజాయితీ నాయకులు ఉండే నిజాయితీగా ఇట్లాంటి వాళ్ళని గుర్తించి ఇచ్చేయండి అదృష్టం. ఇక లేకపోతే మాకు ఇదే బాకీ అని చెప్పి పెన్షన్ జీవితం గడుపుతాం అంతే తప్ప మేము ఇక బాధపడాల్సిన పని లేదు. చెప్పాలంటే సన్న బియ్యం అనేది ఎంతో మంది ఇప్పుడు లేని ఉంటారు. మొత్తానికి ఇప్పుడు వాళ్ళు రేషన్ బియ్యం కానీ అవన్నీ దొడ్డు బియ్యం తినేటోళ్ళు ఉంటారు. సన్న బియ్యం ఇచ్చేది మంచి ఒక నిర్ణయం కదా మంచిగా. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ.